క్రిస్టియానిటీకి సింబల్ సిలువే, నేను కాదంటలేను, సిలువను ఏదో తక్కువ చేసి మాట్లాడిన ఉద్దేశం కాదు. కానీ మనం ఆరాధించేది సిలువను కాదు, సిలువ మీద చనిపోయిన ప్రభుని యేసుక్రీస్తు వారిని. ఆయన తన ప్రేమ రుజువు పరిచారు. నేను అంటాను, నిజమైన ప్రేమకు నీకు రుజువు కావాలి అంటే, ఎవిడెన్స్ కావాలంటే, నువ్వు సినిమాల్లో వెతకద్దు, అక్కడ దొరకదు. అక్కడంతా మోహం, కామం, వ్యభిచార తలంపులు, ఆలోచనలు ప్రోత్సహించే డైలాగులు, పాటల్లోనవే డైలాగుల్లోనవే సినిమాలు మనిషిని భయంకరంగా పాడు చేస్తున్నాయి. వ్యర్థమైన నవళ్ళు చదివేవాళ్ళు కొంతమంది ఉంటారు, రొమాంటిక్ నవళ్ళు ఉంటాయి, వాటిని చదివారంటే ముగించేదాకా వదలరు. వాటిల్లో ఆ రచయితలు రాసిన ఆ మాటల్లో వీళ్ళు ఇమ్మర్స్ అయిపోయి అది వాళ్ళకే జరుగుతున్నట్టుగా ఫీల్ అయ్యి చదివేవాళ్ళు కొంతమంది ఉంటారు. రొమాంటిక్ నోవెల్స్లో నువ్వు ప్రేమ గురించి తెలుసుకోలేవు. పార్కుల దగ్గర, నెక్లెస్ రోడ్ల దగ్గర, ట్యాంక్ బండ్ల దగ్గర నీకు ప్రేమ గురించిన వివరాలు తెలియదు. దేవుని సేవకునిగా ప్రకటిస్తున్నాను, కడపలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ నిలబడి ఈ మాట చెప్తాను నేను. నిజమైన ప్రేమకు నిర్వచనం నీకు తెలియాలంటే నా యేసయ్య సిలువ దగ్గరికి రా. అక్కడ ప్రేమ అంటే ఏంటో రుజువుపరచబడింది, అక్కడ ప్రేమ అంటే ఏంటో నిదర్శించబడింది. కాబట్టి దేవుని ప్రేమను నువ్వు అర్థం చేసుకోవచ్చు. ప్రేమ అంటే తీసుకోవడం కాదు, ప్రేమ అంటే ఇవ్వడం అనే విషయాన్ని యేసయ్య నేర్పించాడు. ఆయన దగ్గరికి వచ్చి, ప్రభువా నువ్వు నన్ను ప్రేమించావు అని బైబిల్ చెప్తుంది. ఏం ప్రేమించావు నాయన అంటే, ఆయన అంటాడు, లుక్, he stretches his arms and say, this much I love you. నీ కోసం ప్రాణం పెట్టినంతగా నిన్ను ప్రేమించా. ఈ లోకంలో ఎవరు అంతగా నిన్ను ప్రేమించగలరు? ప్రాణం పెట్టినంతగా నిన్ను ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లోక సంబంధ ప్రేమలు చాలా భయంకరమైనవి, కానీ దేవుని ప్రేమ మనల్ని నిలబెట్టే ప్రేమ.